సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మరి మన గౌరవ శాసనసభ్యులు విజ్జన్న గారి ఆధ్వర్యంలో ఈ సుల్తానాబాద్ అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన విజ్జన్న గారు ఈ సుల్తానాబాద్కు 15 కోట్ల రూపాయలు ఈరోజు ప్రొసీడింగ్ జీవో తీసుకొచ్చి దానికి వారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరొక 5 కోట్లు మరి స్పెషల్గా ఈ వారం రోజుల్లో వాటి కూడా జీవో రాబోతున్నది. మొత్తం ఈ సుల్తానాబాద్కి 20 కోట్ల రూపాయలు మరి వివిధ అభివృద్ధి పనుల కొరకు శాంక్షన్ చేసినటువంటి విజ్జన్న గారికి సుల్తానాబాద్ ప్రజల పక్షంగా మరి కాంగ్రెస్ పార్టీ యావత్ శ్రేణులు అందరం కలిసి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాడు మరి స్వీట్ల పంపిణీ చేసి సంబరాలు జరుపుకోవడం జరుగుతున్నది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంసం సృష్టించి ఈ అభివృద్ధి ఏది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అనేక కార్యాలయాలు మరి తరలించకపోయి ఈ సుల్తానాబాద్ను ఒక శ్మశానంగా మార్చినటువంటి బీఆర్ఎస్కు మరి తగిన విధంగా ప్రజలు బుద్ధి చెప్పినందుకు దానికి ఈనాడు వెంటనే ప్రజల మీద ఉన్న ప్రేమతో ఈనాడు సుల్తానాబాద్ మున్సిపాలిటీ ప్రజలందరూ విజ్జన్న వెంట ఉన్నారు. మరి విజ్జన్న గారు సుల్తానాబాద్ ప్రజల వెంట నడుస్తున్నారు, అభివృద్ధిని ముందుకు దూసుకువెళ్తున్నారు. సుల్తానాబాద్ పట్టణాన్ని రావణ కాష్టంలా చేసినటువంటి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు సుల్తానాబాద్ను రావణ కాష్టంగా చేసినటువంటి నాయకుడు. సుల్తానాబాద్లో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అవన్నిటి కూడా ఇక్కడి నుంచి తరలించి సుల్తానాబాద్ను ఒక సవతి తల్లి ప్రేమగా చూసి ఈ సుల్తానాబాద్ పట్టణాన్ని పూర్తిగా అధ్వానమైనటువంటి స్థితిలో తెచ్చినటువంటి మాజీ శాసనసభ్యుడు. దానికి బదులుగా ఏదైతే ప్రజానికం సుల్తానాబాద్ పట్టణ ప్రజానికం అంతా ఏదైతే విజ్జన్న గారికి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించుకున్నారో వారికి నా రుణం తీర్చుకోవాలి, నేను సుల్తానాబాద్ పట్టణాన్ని ఒక సుందరవదనంగా చేయాలని చెప్పి ఇప్పటికీ దాదాపు ఒక 15 నుంచి 20 కోట్ల రూపాయలు తెచ్చి సుల్తానాబాద్ పాతవాడలో కానీ జెండా కాలనీ కానీ అలాగే అజరుద్దీన్ శివాలయం కాడ కానీ పూసాల రోడ్ కానీ కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేసినటువంటి ప్రదాత మన విజ్జన్న. మనము ఎమ్మెల్యే గారు ఎంతో కష్టపడి మన సుల్తానాబాద్ మున్సిపాలిటీని ప్రతి ఒక్క గల్లీ కానీ అభివృద్ధి చేయుటకు తాను ముందుకొచ్చి ఈ యొక్క సుల్తానాబాద్ను అభివృద్ధి చేయుటకు దాదాపు సుల్తానాబాద్ పట్టణంలో 50 కిలోమీటర్ల రోడ్లున్నాయి, 50 కిలోమీటర్ల ట్రైన్లున్నాయి. ఇవి చేయుటకు ఈ డబ్బులు మనకు దాదాపుగా గల్లీ సరిపోతుందని చెప్పేసి నేను మన గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రజల పక్షాన అన్న నిన్ను ప్రజలు ఏ రోజు మర్చిపోరు, మీరు చేస్తున్నటువంటి అభివృద్ధిని వాళ్ళు దృష్టిలో ఉంచుకొని మిమ్ములను రాబోయేటువంటి ధనాన్ని కూడా మీరు గుర్తు చేస్తున్నట్టు చేస్తున్నారని చెప్పేసి ప్రత్యేకమైన నిధులు అక్కడ 60 కోట్ల పైన పెద్దపల్లిలో సుల్తానాబాద్లో 15 కోట్ల పైన నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కేటాయించిన విధంగా మరి ఇంకా కూడా మనకు నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనకు చెరువు కట్ట అభివృద్ధి కావచ్చు, ట్యాంక్ బండ్ కావచ్చు, మరియు ఇక్కడనే మనకు వెనక సైడ్ కనిపిస్తూ ఉన్నది శ్రీరాంపూర్ రోడ్ అభివృద్ధి కావచ్చు, డివైడరు, మరియు పాత షాపింగ్ కాంప్లెక్స్ కూలగొట్టి కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం, మరియు కూడళ్ల వ్యవస్థను సుల్తానాబాద్లో కూడళ్లను అభివృద్ధి చేసి ఒక సుందరమైన మంచి కూడళ్లుగా అభివృద్ధి చేయడానికి కూడా ప్రత్యేకమైన ప్రణాళికలు నిర్వహించి వారు ముందుకు పోతూ ఉన్నారు. ఈ సందర్భంలో సుల్తానాబాద్లో వాడవాడల అనేకమైన సీసీ రోడ్లు నిర్మాణం హైదరాబాద్ తరహాలో నిర్మించిన ఘనత కూడా ఇవాళ విజయరామరావు గారిది అని తెలియజేస్తూ 15 కోట్లు తేవడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు చింతకుంట విజయరామరావు అన్నగారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ విజ్జన్న గడప గడపకు విజ్జన్న అనే కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి ఈ సుల్తానాబాద్ పట్టణాన్ని సుందరంగా చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాట తప్పకుండా అన్నగారు సుల్తానాబాద్ పట్టణాన్ని సుందరంగా చేస్తున్నారు. ఇంకా ముందు కూడా ఈ 15 కోట్లు తెచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి కానీ 63,70,250 రూపాయలు డబ్బులు వస్తాయి. దొడ్డుబాట్లకు 108 మంది ఇవాళ జోక్తే బిల్డింగ్ పెడితే అవి 50 కిలోలు వెళ్తారు. ఇప్పుడు బిల్డింగ్
చెత్త ఉంది చెత్త అది 350 650 ఏ రైస్ మిల్లు వస్తుంటే మన తెల్లారలేదు మర్నాడే అకాల వర్షాలు పడి అంటే మనం అనుకున్న కన్నా మొన్న లాస్ట్ వీక్లో వర్షం పడడంతో కొంత అక్కడక్కడ రైతులు నష్టపోయారు. ఆ రైతులకు కూడా ఎవరైతే నిజంగానే నష్టపోయిన రైతాంగం ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా ఆదుకుంటాం, ప్రారంభించుకుంటా ఉన్నాం. మీకు గతంలో మాదిరిగా ఏదైతే నేను మాట ఇచ్చినో మాట తప్పకుండా వడ్ల కటింగ్ ఉండదు మన దగ్గర, ఏ రైతుకు కూడా ఇబ్బంది ఉండదని చెప్పి మీకు ఏదైతే మాట ఇచ్చినామో అదే మాట ప్రకారంగా ఇవాళ కూడా 41 కిలోలు జోక్తా ఉన్నాం. అందులో 650 నుంచి 700 గ్రాములు సంచి బరువు ఉంటుంది, ఖాళీ సంచి బరువు 300, 350 ఇవాళ మనం అదనంగా పెడతా ఉన్నాం. అది కూడా ఏంటంటే మీరు ప్యాడీ క్లీనర్తో వడ్లు పడతలేరు కాబట్టి వడ్లు మేము పట్టం అనేటువంటి ఆలోచనలో మీరు ఉన్నారు కాబట్టి ఇవాళ మనం మరి కార్యక్రమం ఇట్లా కొనసాగిస్తూ ఉన్నాం. అంటే 4 విడతలు కూడా ఇట్లే చేసినాం. మళ్ళీ రైతు గత ప్రభుత్వం లెక్క కాకుండా రైతుకి ఎక్కడ కూడా జాప్యం జరగదు. మీరు ఇవాళ వడ్లు ఇక్కడ అమ్ముకున్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చుంటే ఇవాళ అమ్ముకుంటే తెల్లారలేదు మర్నాడే మీ అకౌంట్లలో డబ్బులు పడతాయి. అదేవిధంగా బోనస్ కూడా మరి పోయినసారి వర్షాకాలంలో ఎట్లయితే వచ్చిందో బోనస్ మళ్ళీ అందరికి అదే రకంగా వస్తుంది. ఏ సంఖ్య బోనస్ కూడా ప్రభుత్వం మీ అకౌంట్లలో ఇస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా దయచేసి మీకు విజ్ఞప్తి ఏంటంటే మ్యాచర్ 17 రాకుండా మీరందరూ కూడా మా ఎత్తు అని అంటే మరి ఇబ్బంది అవుతుంది. ఇవాళ అటువంటిది జరగకుండా ప్రతి రైతు ఎవరికి వాళ్ళు మీరు ఆలోచించి అన్ని వాటిలో అమ్మిస్తాం, ప్రాబ్లం లేదు. మీరేమైనా తడిసినా కూడా దాని చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అటువంటి ఏది ఉన్నా కూడా నేను రైస్ మిల్లులతో మాట్లాడతా, అది నా బాధ్యత, నాకు వదిలేను. మీరు అది కటింగ్ అనే పదమే ఉండదు. సేమ్ నేను చెప్పినట్టే 41 కిలోల కన్నా గింజ కూడా మీరు ఎక్కువ పెట్టవలసిన అవసరం, 1 గ్రాము కూడా మన దగ్గర రైస్ మిల్లర్ దించుకుంటారు, మీకు ఎవ్వరికి కూడా ప్రాబ్లం రాదు. కానీ మీరు ఏంటంటే మ్యాచర్ రాకుండా హడావుడి వాడి 20, 22, 25 మ్యాచర్ వచ్చిన వాటిని మీరు తీసుకుపోవాలి అనేది ఆ ఫోర్స్ ఏం అవసరం లేదు. సరే 4 రోజులకైతే వారానికి అవుతుంది, 15 రోజులకి అవుతుంది, అంతే తప్ప కానీ మీరు అటువంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పి రైతులకు విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే కటింగ్ అనే పదం అయిపోయింది. ఆ గవర్నమెంట్లో ఉండే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ కటింగ్ అనేది అటువంటి ఆలోచన ఉండేది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అప్పుడు వాళ్ళ నాయకులు కూడా వడ్డు కాడ అయితే కూడా మాట్లాడేటప్పుడు దిక్కులేదు. రైస్ మిల్ ఇష్టానుసారంగా మీరు పోయి కూడా ఇంతమంది ఎన్నిసార్లు మిల్లి కాడికి పోయి దండం పెట్టుకోలేదు, దండం పెట్టి నిజమా దాని అనేది. ఇవాళ అటువంటి ఎవ్వరు మీరు మిల్లుతోనే మీకు సంబంధం లేదు. మీరు జోకాలే పోయి ఇంట్లో మంచి ఫ్యాన్ కింద కూర్చోవాలి. మీకేమైనా తేడా వస్తే నాకు ఫోన్ చేయండి, నాది బాధ్యత. మీకు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ
భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులైనటువంటి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారి మీద వాళ్ళు అవాకులు చవాకులు పేలడం జరిగింది. మరి ఏదో పాకిస్తాన్కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారనేదో అని మాట్లాడడం జరిగింది. వారిని ఒకటే స్పష్టంగా ఒక క్వశ్చన్ తలుసుకున్నాం రేవంత్ రెడ్డి గారిని. సుల్తానాబాద్ మండల భారతీయ జనతా పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి మైనారిటీల మీద ఇంతకుముందు ఎన్నడూ లేని ప్రేమ ఈరోజు కొత్తగా జూబ్లీహిల్స్ ఎలక్షన్ కోసం మాత్రమే పుట్టుకొచ్చింది. ఒక మ్యాచ్ ఫిక్సర్ను పాకిస్తాన్కు అమ్ముడు పోయి ఇండియన్ క్రికెట్ టీం నుంచి వెళ్ళి సస్పెండ్ అయ్యి భారతదేశం నుంచి వెళ్ళి 3 సంవత్సరాలు నిషేధానికి గురైన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? కేవలం 1,00,000 ఓట్లు మైనారిటీలు ఉన్నాయని మాత్రమే కేవలం దానికోసం అజారుద్దీన్ అనే ఒక మ్యాచ్ ఫిక్సర్కు మంత్రి పదవి ఇచ్చి ఓవైసీ కాళ్ళు మొక్కి గెలవడానికి సిద్ధమైన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని ఇంకొకసారి మాట అంటే మాత్రం నాలుక గౌతమ్ బిడ్డ కార్పొరేటర్ కూడా గెలవనని ముఖ్యమంత్రి చేసిన తెలంగాణ ప్రజలు ఇంకొకసారి నిన్ను తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నీ పార్టీని, నీ ఎమ్మెల్యేలను, నిన్ను అందరినీ కూడా బొందబెట్టడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు బీజేపీ పార్టీ మీద. ఈరోజు ప్రపంచం అంతా గర్విస్తున్నది భారతదేశం అభివృద్ధిని చూసి, భారతదేశ రక్షణ శాఖను చూసి ప్రపంచం అంతా హర్షిస్తున్న సందర్భంలో పాకిస్తాన్కు భయపడి పారిపోయినామని బీజేపీ పార్టీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో మేము రాస్తారోకో చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో 6 గ్యారంటీలని ఇంతవరకు నెరవేర్చకుండా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ఎన్నికలకు వచ్చి అడుగుతూ బీజేపీని విమర్శిస్తుందో ఈరోజు ప్రజలందరూ గమనించవలసిన అవసరం ఉన్నది. ప్రజలందరూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని మరియు బండి సంజయ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇది తగిన గుణపాఠం. జూబ్లీహిల్స్లో 1,00,000 ఓట్లు ఉన్నాయి, ముస్లింస్లో మైనార్టీలే అనే వాళ్ళ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. బిడ్డ ఖబర్దార్, మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ఒక పాకిస్తాన్ ఉద్దేశించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 1,00,000 ఓట్లే నీకు వేస్తే గెలవవు కదా. హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తివి నువ్వు. హిందువుల మనోభావాలన్నీ దెబ్బతీసినావు. కావున మా పార్టీ అభ్యర్థి లంక దీపక్ రెడ్డి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తున్నాం. మా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సుల్తానాబాద్ మండల్ హెడ్ క్వార్టర్లో నూతనంగా నిర్మించబడుతున్న శివాలయంలో గర్భగుడి లోపల బ్రహ్మకాపాలం అనే ఒక పైకప్పును పూజ చేసి ఊరేగింపడం జరుగుతుంది. దానికి గణపతి పూజ, పుణ్యవాచనము మరియు అభిషేకం చేయడం జరిగింది. చేసి ఊరేగించిన తర్వాత తీసుకువచ్చి గర్భాలయం పైకప్పుగా నిర్మించడం జరుగుతుంది. సాంబ సదాశివ దేవాలయం యొక్క ఆలయ నిర్మాణం కొరకు ఏది బ్రహ్మ కపాలం అనే శిలను గర్భగుడి పైన
పైకప్పు ఊరేగింపు గురించి చేయడం జరిగింది. ఈ సాంబ సదాశివాలయానికి అధికంగా విరాళాలు ఇచ్చిన దాతలకు మరియు ఇంకా కూడా విరాళాలు కావాలి కాబట్టి ఈ నిర్మాణంలో తమ యొక్క భాగస్వామ్యం కొరకు విరాళాలు అందించాలని గ్రామ ప్రజలను కోరుచున్నాం. ఈ శివాలయం 800 సంవత్సరాల క్రితం శివాలయం మరియు తిరిగి ఈ శిలలతోనే ఈ శివాలయం నిర్మిస్తున్నాం. ఈ పెద్దపల్లి జిల్లాలోనే ఈ శిలలతోనే నిర్వహించే ఏకైక శివాలయం మాది. కాబట్టి ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్న ప్రజలు, ఈ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధికంగా విరాళాలు ఇచ్చి తమ భాగస్వామ్యాన్ని ఈ ఆలయంలో శివుని యొక్క ఆలయానికి తమ పాత్రలు కావాలని చాలా సైడ్ పండి కప్పండి ఎదురుగా
రైతులంతా కలిసి పెద్దమ్మ దేవాలయాన్ని నిర్మాణం చేసుకుని మరి గత 3 రోజుల నుండి ప్రతిష్ట చేసుకుంటా ఉన్నారు. ఆ పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, అందరికీ మంచి జరగాలని చెప్పి, మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి, రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ పెద్దమ్మ తల్లి మనసారా మన జిల్లాలో మొత్తం 3 మార్కెట్ కమిటీ పరిధిలో 4 జిన్ని మిల్లు ఉన్నాయి. ఈ 4 జిన్ని మిల్లుల్లో పత్తి కొనుగోలు గత సంవత్సరం కూడా నడిచింది. ఈ సంవత్సరం కూడా 3 జిన్ని మిల్లుల్లో కొనుగోలు చేసే విధంగా సీసీఏ వారు మనకు ప్రణాళిక ఇచ్చారు. దాని ప్రకారంగా జిల్లా కలెక్టర్ గారు 3 జిన్ని మిల్లు నోటిఫై చేయడం జరిగింది. వాటిలో పెద్దపల్లి జిల్లాలో రాఘవపూర్ గ్రామంలో శ్రీరామ జిన్నింగ్ మిల్, కమార్పూర్ మండలంలో గొల్లపల్లి గ్రామంలో పరమేశ్వర జిన్నింగ్ మిల్, సుల్తానాబాద్ గ్రామంలో చిన్నకల్వల ఈరోజు మనము ఓపెన్ చేసుకున్నాం. గౌరవ మన మార్కెట్ చైర్మన్ గారు, అట్లాగే మన జిల్లా గ్రంథాలయ గారి సంస్థ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రైతులు ముఖ్యంగా గమనించి ఈ మార్పును గమనించి స్లాట్ బుకింగ్ విధానాన్ని అవగాహన కల్పించే విధంగా కూడా మేము ప్రతి ఒక్క ఏఈఓలకు కూడా ఉమ్మడి జిల్లా వారిగా మేము ట్రైనింగ్ కూడా కల్పించడం జరిగింది. దాని విధంగా ఏఈఓలు కూడా స్లాట్ బుకింగ్లో వాళ్ళ క్లస్టర్లో ఉన్న రైతులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. మార్కెట్ కమిటీ ద్వారా చైర్మన్ గారు, పాలకవర్గ సభ్యులందరూ కూడా మార్కెట్ కమిటీ వివిధ ప్రదేశాల్లో పెట్టిన సదస్సుల ద్వారా కూడా ఈ విధానాన్ని అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అట్లాగే మార్కెట్ కమిటీ నుంచి పాంప్లెట్స్, స్టిక్కర్స్, వాల్ పోస్టర్స్, ఫ్లెక్సీ రూపకంగా కూడా చైర్మన్ గారు ఈ విధానంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అట్లాగే ఇంకొక మార్పు ఏంటంటే గత సంవత్సరంలో కౌలు రైతు ధృవీకరణ అనేది సంబంధిత ఏఈఓ దగ్గర ఫిజికల్గా కాటన్ కల్టివేషన్ సర్టిఫికేట్ అని మనకు పత్తి రైతు ధృవీకరణ పత్రాన్ని మనము ప్రింట్ చేసి ఇస్తే సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది. దాంట్లో చిన్న మార్పు ఏంటంటే ఇప్పుడు కూడా ఏఈఓలకి మార్కెటింగ్ శాఖ కల్పించినటువంటి సాఫ్ట్వేర్లో ఒక లాగిన్ ఇవ్వడం జరుగుతుంది. అది రేపటి నుంచి ప్రారంభమవుతున్నది. ఆ లాగిన్ ద్వారా ఫిజికల్గా సర్టిఫికేట్ ఇవ్వకుండా ఎవరైతే కౌలు రైతు ఉన్నారో ఆ కౌలు రైతు సంబంధిత ఏఈఓని సంప్రదించినప్పుడు ఒరిజినల్ పట్టాదారు ఫార్మర్ కూడా తెలిసే విధంగా ఓటీపీ ద్వారా అతని అనుమతితోని నేరుగా ఈ సాఫ్ట్వేర్లోనే కౌలు రైతుగా ధృవీకరించడం జరుగుతున్నది. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండలం చిన్నకలవల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర జిన్నింగ్ మిల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మన మండలంలో ఇది ఒక్కటే కాటన్ మిల్, జిన్నింగ్ మిల్ ఉన్నది కనుక ఈ యొక్క దాంట్లో కొనుగోలు కేంద్రం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు అన్న విజయరమణారావు గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా మంత్రివర్యులు శ్రీధర్బాబు గారి నాయకత్వంలో ఈ యొక్క భారత ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మొత్తం రైతులు నష్టపోవద్దు, రైతులు లాభాల బాటలో నడవాలని చెప్పి ఈ యొక్క పత్తిని ఏదైతే సీసీఐ ద్వారా మీరు దళారులకు అమ్మకుండా సీసీఐ ద్వారా అమ్ముకోవాలని చెప్పి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు దళారుల చేతిలోకి పోతే మిమ్మల్ని నచ్చట ముంచేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మీరు పత్తిని దళారులకు అమ్మకుండా అలాగే ఏదైతే ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందో వాటికే తీసుకువచ్చి రైతులందరూ ఇక్కడనే సుల్తానాబాద్ మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ రైతులు చిన్నకలవల ఈ వెంకటేశ్వర జిన్నింగ్ మిల్లుని సీసీఐ కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని చెప్పి రైతులు లాభాల బాటలో నడవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇంకొక విషయం ఏదైతే రైతులు మీ యొక్క పత్తిని కొన్ని అనివార్య కారణాలు ఈ యొక్క వర్షాపాతం వలన మీ పత్తి మ్యాచర్ రాక కొంత ఇబ్బంది ఏర్పడుతూ ఉన్నది. మీరు కొద్ది రోజులు లేట్ అయినా మంచిదే కానీ పత్తిని తప్పకుండా 8% మ్యాచర్ వచ్చేటట్టు 8 నుంచి 12 లోపు వచ్చేటట్టు చూసుకొని మీరు ఈ యొక్క సీసీఐ కింద తేవాలి. మీరు ఏదన్నా కొద్దిగా ఎక్కువ మ్యాచర్ను తీసుకువస్తే మీరు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క కొద్ది రోజులే ఈ యొక్క 3-4 రోజులే ఈ వర్షం తుఫాన్ వలన వర్షం ఉంటుంది కనుక మ్యాచర్ రాదు. మీరు ఇంకొక 4 రోజులు అయిన తర్వాత ఎవరెవరైతే మీ ఇళ్ళల్లో ఈ పత్తిని నిల్వ చేసుకొని ఎండ వచ్చిన తర్వాత ఎండ ఆరబెట్టుకొని
తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ద్వారా మేము కోరుతా ఉన్నాం.